అంటే మాకు చిత్తశుద్ధి ఉన్నది, అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారని. కానీ అలా వాళ్ళ ఆలోచన మమ్మల్ని తిట్టడం కాదు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఈడ బిల్ పాస్ చేసిండు, అదేవిధంగా ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపిస్తే అది కోర్టు స్టోరేజ్ లో పోయింది. ఆ తర్వాత మేము ఢిల్లీ పోయినాం, ముఖ్యమంత్రిగా వచ్చి ధర్నాలో కూర్చున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిస్తే అక్కడ కూడా అవకాశం ఇవ్వలే. ఇప్పుడు మరి ఎలక్షన్స్ రావాలి అనే ఆలోచనతో, ఒత్తిడితో, ఎందుకంటే గ్రామాలలో ఏ రాజీవ్ గాంధీ అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టిండో దానివల్ల తీసుకుంటే ఇవాళ మమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఇక్కడ కాదురా బాబు, మీరు ఎన్ని ధర్నాలు చేయి, ఎన్ని రస్తారోకోలు చేయి, సాయి ఈశ్వరాచారి ఎంతమంది చనిపోవద్దని అంటున్నా. చనిపోతే రాదు, నిలబడి కొట్లాడదాం. అందుగురించి ఢిల్లీలో తప్పనిసరిగా రాహుల్ గాంధీకి రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా నేను రేవంత్ రెడ్డికి లెటర్ రాసిన, అందరికీ రాసిన, బట్టి విక్రమార్కకు రాసిన, అదే పొన్నం ప్రభాకర్ రాసిన, మహేష్ కుమార్ కు రాసిన. మనం ఢిల్లీలో 9th షెడ్యూల్లో మూవ్ చేయాలి. ఎవడు రైటో ఎవడు రాంగో తెలుస్తుంది, ఎవడు మద్దతు ఇస్తాడో తెలుస్తుంది, ఎవడు ఇయ్యలేదో తెలుస్తుంది. కేవలం మమ్మల్ని తిట్టడం మానేసి మనం అందరం ఢిల్లీకి వెళ్దాం, ఢిల్లీలో కూర్చుందాం. మేము కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీని ఒప్పించి ఆయన అపోజిషన్ లీడర్గా బిల్లు పెట్టమని అంటాం. అప్పుడు ఎవరు సాయం చేస్తారు మాకు, ఎవరు చేయలేదని తేలిపోతుంది. కేవలం మమ్మల్ని తిట్టడం కాదు. అదేవిధంగా సాయి ఈశ్వర్ చారి గారికి చనిపోవడం నాకు చాలా బాధ ఉంది, నాకు కండోలెన్స్. కానీ ఇక ముందు ఎవరు చావద్దు, బతుకుండి సాధించుకుందాం రా బాబు. గతంలో తెలంగాణ 1200 మంది చనిపోయారు, వాళ్ళని అడిగేటోడే లేడు. కనుక నువ్వు కూడా ఇలాంటి ఆలోచన చేయొద్దని ఆ కుటుంబం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా చలో ఢిల్లీ అన్ని బీసీ సంఘాలకు రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు వచ్చి ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్గా గతంలో నేను సాధించిన ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసిన. దీనికి ఒకటే ప్లాట్ఫామ్, అది పార్లమెంట్లో బిల్లు పెట్టియడానికి నేను. కానీ ఇప్పుడే మా మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు, తప్పనిసరిగా 42% రావడానికి ఫ్యూచర్లో వీళ్ళే రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో రావాలంటే దానికి చట్టం కావాలి. చట్టం కావాలంటే అది పార్లమెంట్ చేయాలి. కాబట్టి 50% సీలింగ్ పేరు మీద మాకు రిజర్వేషన్ కొట్టేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ జ్యుడిషియరీలో కూడా అందరు ఉన్న వాళ్ళు వాళ్ళే, మా వాడు ఎవరు ఉండడు. కనుక వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. కాబట్టి దానికి ఒకటే ఆల్టర్నేటివ్, అది పార్లమెంటులో ఈ సెషన్లో నేను ఢిల్లీకి వెళ్తా. 12 తర్వాత అక్కడనే ఉంటా. 14 ప్రోగ్రాం ఉంది. దాని తర్వాత కేసీ వేణుగోపాల్ను, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి, మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి బిల్లు పెట్టియడానికి నేను సాయశక్తులా కృషి చేస్తా. మరొకసారి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంలో నాకు డీపెస్ట్ కండోలెన్స్. అదేవిధంగా సాయి ఈశ్వర్ చారికి కూడా చనిపోవడం నాకు బాధగా ఉంది. ఆయన కూడా నా డీపెస్ట్ కండోలెన్స్. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.